హలో ఫ్రెండ్స్, కొన్ని రోజ్ ఫ్లవర్స్, వైట్ రోజెస్. ఈరోజు కొన్ని రోజెస్ వచ్చినాయి. పింక్ రోజ్, వైట్ రోజెస్ ఎక్కువగా వచ్చినాయి. ఇక్కడ ఒకటి పింక్ రోజ్ ఫ్లవర్, కొన్ని మందారం ఫ్లవర్స్, ఎల్లో మందారం, వైట్ మందారం, రాధా మనోహరం ఫ్లవర్స్. ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. వైట్ బిళ్ళగన్నేరు, పింక్, కొన్ని పింక్ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి. గ్రో బ్యాగ్లో బేరి గింజలు పెడుతున్నాను ఈరోజు. ఎండలకి కొన్ని కుండీలన్నీ మొత్తం ఖాళీగా ఉన్నాయి. అవన్నీ మట్టి మార్చేసాను. గ్రో బ్యాగ్లో ఈరోజు కొన్ని సీడ్స్ పెడుతున్నాను. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. లాస్ట్ ఇయర్ బీరకాయలు చాలా బాగా వచ్చినాయి గ్రో బ్యాగ్లో. మళ్ళీ పెడుతున్నాను. ఈ ఇయర్ సీడ్స్ కొనకుండా అవే ఉంచాను. ఒక కాయ సీడ్స్కి వదిలేసాను. ఆ సీడ్స్ మళ్ళీ ఇప్పుడు పెట్టేస్తున్నాను కొనకుండా. ఒక కాయ వదిలేస్తే సీడ్స్ కూడా చాలా వస్తాయి. ఇవన్నీ కాస్మోస్ ప్లాంట్స్, మ్యారీగోల్డ్ ప్లాంట్, లెమన్ ఎల్లో, కొన్ని పింక్ ఫ్లవర్స్, పుదీనా. చిన్న కొమ్మ పెడితే చాలు పుదీనా చాలా బాగా వచ్చేస్తుంది. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, నీడలో పెట్టినా వచ్చేస్తాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్, ఈరోజు టెర్రస్ పైన గ్రో బ్యాగ్లో కొన్ని బీరగింజలు పెడుతున్నాను. ఒక కాయ వదిలేస్తే చాలా సీడ్స్ వచ్చినాయి. కొన్ని రెండు గింజలు పెడుతున్నాను. వీటిల్లో ఎన్ని వచ్చినాయో ఎన్ని రావో, జర్మినేషన్ అన్నీ అవ్వో చూసి మళ్ళీ ఇంకొన్ని పెడతాను. ఇలా స్టార్టింగ్ పెడితేనే చాలా బాగా వస్తున్నాయి. తర్వాత మట్టి గట్టిగా అయిపోతుంది, సరిగా రావు. అందుకని స్టార్టింగే కొన్ని ఎక్కువగా పెట్టేస్తున్నాను. స్టార్టింగ్లో అయితే మట్టి కొత్తగా మార్చి పెట్టాను కదా, చాలా బాగా వస్తాయి. చల్లబడింది, ఇంకా వర్షాలు బాగా వస్తున్నాయి. ఈ తీపి వాటర్కి ఇప్పుడు చాలా బాగా వస్తాయి. ఇందులో తోటకూర సీడ్స్ కూడా కొన్ని జల్లేసాను. కొన్ని తోటకూర సీడ్స్ బేరే గింజలు పెడుతున్నాను. ఇక్కడ కొన్ని పెడుతున్నాను. రెండు సీడ్స్ పెడుతున్నాను. లాస్ట్ ఇయర్ చాలా పెద్ద కాయలు వచ్చినాయి. చిన్న కంటైనర్లు అయితే సరిగా రావు. కొంచెం పెద్దగా ఉంది ఇది గ్రో బ్యాగ్, అందుకే బాగా వస్తున్నాయి. క్రీపర్ ప్లాంట్స్ కొంచెం పెద్ద దానిలో పెడితేనే బాగా వస్తాయి. కొన్ని తోటకూర సీడ్స్ ఇంకొన్ని వేస్తున్నాను. కొత్తగా మట్టి మార్చాను కదా, ఇంకా బీర గింజలు వచ్చేస్తాయి, తోటకూర వచ్చేస్తుంది.
తోటకూరకైనా సరే మట్టి ఎంత లూజ్గా ఉంటే అంత బాగా వస్తాయి. గట్టిగా ఉంటే సీడ్స్ వేస్ట్, కొంచెం తవ్వి పెట్టినా రావు. ఇక్కడ తోటకూర పడిమూల్సింది, చాలా బాగా వచ్చింది తోటకూర.